అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్కసారిగా గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 3,380 రూపాయలు పడింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 3,100 పడింది. మార్కెట్లో 1,19,000 చిల్లరేమో ఇది ఉండిపోయింది. ఏది మన 22 క్యారెట్ గోల్డ్ 1,19,000 సబ్జెక్ట్ కరెక్షన్ అండి. ఇక్కడ 1,16,000 చిల్లర దగ్గర ఉంది 22 క్యారెట్ గోల్డ్. 1,27,000 చిల్లరేమో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. ఓకే, వెండి వచ్చేసి అది కూడా 2,000 పడిపోయింది కేజీకి, అది 1,80,000 దగ్గర ఉంది. సో సింపుల్ నేను చెప్తున్నది ఏంటంటే, ఈరోజు మార్కెట్లో వెండి రేట్లు కానీ బంగారం రేట్లు కానీ ఢమాల్ పడిపోయింది. రేపటి నుంచి కూడా పడవచ్చని కొంతమంది అంటున్నారు. బట్ సడన్గా అంతర్జాతీయ సర్వేలు చెప్తున్నప్పుడు 2050 నాటికి అసలు బంగారం సామాన్లు కొనలేరు అని అంటున్నారు. కారణం ఏంటని చెక్ చేస్తే, మీరు 2020 సంవత్సరం ఇప్పుడు ఉన్నాం కాబట్టి 1 సంవత్సరం వెనక్కి వెళ్ళండి. అంటే 1925 దగ్గర మీరు వెళ్ళండి. అప్పటి నుంచి ఈ లెక్కలు తీసుకుంటూ రండి. సంవత్సరం గోల్డ్ పెరుగుతుంది తప్ప రేటు తగ్గటం వల్ల. 2000 సంవత్సరం నుంచి లెక్కలు తీసుకుందాం. 2000 సంవత్సరం అక్టోబర్ నెలలో 10 గ్రాముల బంగారం వచ్చేసి 4,400 రూపాయలు ఉంది. 10 గ్రాముల బంగారం అరౌండ్ 24 క్యారెట్ 4,400. 2000 సంవత్సరం అక్టోబర్. ఇది 2025 సంవత్సరం అక్టోబర్ ఎంత ఉంది? 10 గ్రాములు 1,30,000 పైగా ఉంది. అంటే ఎన్ని వందల రెట్లు పెరిగినట్టు. ఈవెన్ ఈ సంవత్సరం స్టార్టింగ్ మీరు తీసుకుంటే ఇప్పుడు ఉన్నది ఎంత మొత్తం తీస్తే అక్షరాల ఒక 1 ఇయర్లోనే 67% పెరిగింది. ఈ ఇయర్లో ఎందుకు ఎంత ఇదిగా పెరిగిందంటే యుద్ధాలు, షేర్ మార్కెట్లో వచ్చేసి అప్ అండ్ డౌన్లు. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ డేటా మీరు తీసుకుంటూ వచ్చినట్టయితే ఎవ్రీ ఇయర్ 14 to 16% రిటర్న్స్ వస్తూనే ఉన్నాయి. అంటే నార్మల్ బ్యాంకులు ఇచ్చే వడ్డీలు 8%, 9%. సీనియర్ సిటిజన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చినా కానీ వాళ్ళకి అంతే 8.5%, 9%. మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పెట్టిన మహా వస్తే 11, 12, 13%. అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం అని జనానికి అర్థమైపోయి అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కలిసి వచ్చేసి భారీగా లాభాలు కూడా వచ్చేసింది. దాంతో భారీగా లాభాలు వచ్చేసి ఇప్పుడు కొంతమంది అమ్ముకుంటున్నారు, దానివల్ల రేటు పడుతుంది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ బంగారం వచ్చేసి కూడా నిన్న ఒక్కరోజే $240 తగ్గింది. ఈవెన్ ఔన్స్ వెండి మీద కూడా $4 ఏమో తగ్గింది. అందుకు ఈరోజు రేట్లు పడినాయి. బట్ రాను రోజులలో వెండికి సంబంధించి మరలా డిమాండ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా వెండికి సంబంధించేసి మన వాళ్ళు ఆర్టిఫిషియల్గా డిమాండ్ పెంచారు. దానివల్ల డమా ఇప్పుడు పడుతుంది. మొన్న వచ్చి టకటకట మొన్న పెరిగింది. సో ఇప్పుడు కొద్ది రోజులు పెడుతూ ఉన్న రాను రోజులలో వెండికి సంబంధించి మరలా డిమాండ్ వచ్చింది. ఆవేళ ప్రొడక్షన్ ఉంటే ఓకే, రేట్ స్టేబుల్గా ఉండేది. ప్రొడక్షన్ లేదు, డిమాండ్ పెరిగింది. అండ్ వెండికి సంబంధించేసి ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడతారు, బ్యాటరీస్లో వాడతారు, సోలార్ ప్యానల్స్లో వాడతారు, మెడిసిన్స్లో వాడతారు, పెద్ద పెద్ద కర్మాగారాల్లో వాడుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ విన్నట్టయితే బోల్డ్ ఇంట్లో వాడే కూడా వెండి వస్తువులే ఉన్నాయి. అంటే డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత సప్లై ఉంటే ఓకే, అదర్వైజ్ రేట్ మరలా పెరిగింది. వెండి విషయానికి కూడా వచ్చినట్టయితే 2000 సంవత్సరం అక్టోబర్లో కేజీ వెండి వచ్చేసి 7,800 రూపాయలు ఉంది. అదే వెండి ఈ సంవత్సరం మొదట్లో వచ్చేసి 89,000, 90,000గా ఉంది. మొన్న ఎంతకెళ్ళింది? ఏకంగా 2,20,000 దాదాపు వెళ్ళింది. మరలా టప్ప పడిపోతే ఈరోజు 1,60,000కి వచ్చింది. మధ్యలో ఏం చేస్తున్నారు? ముందుగా కొనిపెట్టుకున్న వాళ్ళు హ్యాపీగా అమ్మేసుకున్నారు. పాపం చివరిలో కొనుక్కున్న వాళ్ళు రేటు పడేసరికి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయారు. బట్ మీరు మీ దగ్గర డబ్బు ఉంటే ఇబ్బంది లేకపోతే అలాగే ఉంచుకోండి. రాను ఖచ్చితంగా వెండి అయితే పెరిగింది. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే 2000 నుంచి 2025 సంవత్సరం ఈ 20 సంవత్సరాలు టెన్యూర్లో బంగారం కానీ వెండి కానీ పెరిగిన విధానం చూస్తూ ఉంటే వచ్చే 25 సంవత్సరాలు అంటే 2050 నాటికి బంగారం కొనాలంటే ఎంతో తెలుసా? అక్షరాల 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ 40 లక్షలకి వెళ్ళిద్ది. అప్పుడు ₹1,00,00,000 పెట్టి ఈ రోజు ఉన్నటువంటి రేటు ప్రకారం మనం వచ్చేసి దగ్గరగా 758 గ్రాముల బంగారం మనం కొనగలిగితే 2050 నాటికి ₹1,00,00,000 కనుక నువ్వు పెడితే మహా అయితే 25 గ్రాముల బంగారం మాత్రం నువ్వు కొంటావు. 1 ఔన్స్ బంగారం కూడా రాదు. కాబట్టి నీ దగ్గర బాగా డబ్బు కనుక ఉంటే నీ మనవాళ్ళకో మనవరాళ్ళకో ఎవరికన్నా కనుక నువ్వు కనుక ఏదైనా ఇద్దామని అనుకుంటే ల్యాండ్లు కొని ఇవ్వడం కన్నా బంగారం కొని ఇవ్వరా బాబు ద బెస్ట్ అని చెప్పేసి అంటున్నా. నేను కూడా అదే అంటున్నా.
బంగారం కొని పెట్టుకోవడం ఉన్నంత ఉత్తమమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి ఏది లే. అండ్ వెండికి సంబంధించి కూడా చెప్తున్నా, మొన్న ఆ మధ్య పెరిగినప్పుడు కొంతమంది కొని అమ్ముకొని కొంతమంది సేఫ్ అయ్యారు, ఇంకొంతమంది కొనుక్కున్నారు, ఇలా పడుతున్నసరికి ఏం చేయాలో తోచట్లా. కొద్ది రోజులు కొద్ది నెలలు ఓపిక పట్టండి, వెండికి మరలా పెరిగింది తప్ప తగ్గదు. అది కూడా ఈలో బాగా ప్రొడక్షన్ పెరిగినా ఖచ్చితంగా వెండి అనేది డిమాండ్ ఉండిద్ది కాబట్టి పెరిగిద్ది, టైం అయితే పట్టిద్ది. బంగారం విషయంలో మాత్రం కొద్ది రోజులు పడుతున్నట్టుగా ఉన్నా కానీ ఆ తర్వాత అగైన్ అండ్ అగైన్ మరలా బంగారం పెరిగిద్ది. సో అంతిమంగా వచ్చే 25 సంవత్సరాలలో బంగారాన్ని ఇక నార్మల్ కొనే పరిస్థితిలో ఉండలేదు, ఎందుకంటే ఆ రకంగా అది పెరిగిద్ది కాబట్టి. మీన్ వైల్ ఎక్కడన్నా కానీ బంగారం నిక్షేపాలు గట్టిగా బయటపడ్డారంటే నార్వేలో స్ప్రూస్ చెట్లు ఉంటాయి, ఆ చెట్లకు బంగారం వస్తుంది. అది ఎలా ఎండి కేటీఎస్పీ ఛానల్లో పెట్టి మన కావ్యస్మలో కూడా నేను తర్వాత ఒక రోజు వీడియో ఇస్తాను, ఓకేనా. దీని మీద ఆల్రెడీ ఆ చుట్టుపక్కల దేశాల వాళ్ళు కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నారు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే బంగారం అంత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేదు. వెండి విషయంలో ఆశించి అడుగులు అయితే వేయండి. ఎవరు ఎన్ని చెప్పినా అంతిమంగా ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా రేట్లన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటూ అమ్మో పడుతుందేమో అమ్మేసుకుందాం, పడలేదులే ఎంత పడ్డా కానీ ఇబ్బంది లేదులే అని అనుకుంటా ఓకే. పెరుగుతుందా అనుకుంటే ఓకే మనకు లాభాలు కావాలి అమ్మేసుకోండి, ఇంకా పెరిగిద్ది అనుకుంటే ఉంచుకోండి. మరలా చెప్తా, ఎవరు ఎన్ని చెప్పినా అంతిమంగా మీ మనస్సాక్షి చెప్పించేయండి, క్రాస్ చెక్ చేసుకొని అన్నీ కూడా లెక్కలు వేసుకొని ఆ తర్వాత హ్యాపీగా మీకు నచ్చింది కొనటమా అమ్మటమా ఉంచుకోవటమా ఎలా అయినా చూసుకోండి. మా దగ్గర అంత ఉంది ఇటువంటి మాత్రం చెప్పండి, బయట లేనిపోయిన సమస్యలు వస్తాయి.